దానివల్ల ఇక్కడ సేలు 2-3 వేలు పెరగడం జరిగింది. మార్చిలో కూడా ఫుల్ ప్రజెంటేషన్ మేము చేశాం సార్. కంపెనీ వారు అంతకుముందు మాకు రేట్ ఇచ్చాం. ఇది 10 లక్షల నుంచి ₹1 కోటి దాకా మాకు రేట్ ఇస్తాము. ఎంత స్టాక్ ఇచ్చాము అదే స్టాక్ ఇస్తామని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. అది ఎప్పుడు చెప్తున్నారే 10 డేస్ నుంచి పోయిన ఏప్రిల్లో స్టాక్ వాస్తవం ఏంటంటే 2025 మార్చి 31వ తారీఖు నాడు ట్యాంక్ రెండు పిలిచారు. అది లోడు మామూలుగా అన్ని కొనుక్కుంటారు. దాదాపు 80,000 లీటర్లు 70,000 లీటర్లు ప్రసాద్ మైనస్లో మా దగ్గర స్టాక్ ఉంటే ఏప్రిల్లో మేము దాన్ని 12 వరకు లోడ్ తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకోవడం ఏంటంటే ఆ ఏప్రిల్ నెల స్టాక్ బాగా తీసుకోలేదు. ఆ ఏప్రిల్లో మేము తక్కువ కాబట్టి 15 డేస్ తర్వాత బహుశా అది మార్చిలో వచ్చింది. మార్చి 31వ తారీఖు వచ్చింది. అది 2 డేస్ తర్వాత ఇవ్వడము అన్ని డ్రైవర్లు దానికి కావాలని కావాలని హోల్డ్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంట్రెస్ట్ మాట్లాడేది వాళ్ళు మరొకలా చెప్తాను. గ్రామం బాధ్యత ఇంతమందికి అవసరం ఉంటుంది. ఇంతమంది అందరూ తెలుసుకున్నారు. ఎక్కడైనా ఆ పర్సన్ వచ్చారు ఏ ఊళ్ళో వచ్చినో ఆ వ్యాధుల కంటిన్యూగా ఉంటుంది కదా. కాల్ చేసి నా రైతా కాదా అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లాలో ఇంచుమించుగా 240 పెట్రోల్ అండ్ డీజిల్ అవుట్లెట్స్ ఉన్నాయి. కొంత సాటర్డే రోజు నుంచి ప్రెషర్ పెరగడం వల్ల కొన్ని చోట్ల ఈ డ్రై స్టేషన్స్ మన పంప్ స్టేషన్స్ డ్రై అవుతున్నాయి ఇలా మాట వచ్చినప్పుడు ఇమీడియట్గా జేసీ గారు ఎంఆర్ఓస్ తర్వాత ఎస్పీ గారు సమన్వయంతో అన్ని చోట్ల విఆర్ఓస్ని పెట్టడం జరిగింది. మనకి ఇప్పుడు సప్లై బాగానే ఉంది. ముందుగా నేను ప్రజలకి అదే చెప్తున్నాను, అంటే అన్ని పెట్రోల్ బంక్స్లో డీజిల్ ఉన్నాయి. మీరు ప్యానిక్ చేయకూడదు. మన జిల్లాలో కడప నుంచి, చిత్తూరు నుంచి, తర్వాత ఇక్కడ కృష్ణపట్నం పోర్ట్ నుంచి ఈ 3 చోట్ల నుంచి సప్లై ఉంది. బీపీసీఎల్, ఐఓసీఎల్, హెచ్పీసీఎల్ ముగ్గురుతో మాట్లాడడం జరిగింది. ఈ 3 చోట్ల నుంచి ఇప్పుడు సఫిషియంట్ అమౌంట్లో ట్రక్స్ కూడా బయలుదేరినాయి. బై 12-12:30 అన్ని పెట్రోల్ బంక్స్లో సఫిషియెంట్గా డీజిల్గా పెట్రోల్గా కూడా పెట్టడం జరుగుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే కొంత ఈ ప్యానిక్ అవసరం లేదు. సఫిషియంట్ డీజిల్ ఉంది, పెట్రోల్ ఉంది. మీరు దీన్ని ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కానీ లేకపోతే మీడియాలో వచ్చిన ప్రచారాన్ని నమ్మకూడదు. ప్యానిక్ క్రియేట్ చేయకూడదు. ఇప్పుడే కూడా నేను ఇక్కడే కొడవలూరుకి రావడం జరిగింది. ఇక్కడే కూడా సఫిషియంట్ డీజిల్ ఉంది. కానీ ఇది ప్యానిక్ వల్ల ఏమైంది అంటే సపోజ్ వాళ్ళు 100 లీటర్ ఒక రోజు సేల్స్ ఉంటే ఈ లాస్ట్ 2 డేస్లో 200 లీటర్స్ అయిపోయింది. సో ఆ పబ్లిక్ కొంచెం భయపడి లేదు మేము ముందే స్టోర్ చేసి పెట్టిస్తాము అలా ఆలోచన చేస్తున్నారు. దయచేసి దీనికి అలా చేయకండి. ఆల్రెడీ మనం సఫిషియంట్ సప్లై ఆల్రెడీ అందుబాటులో ఉంది. తర్వాత బయట నుంచి ఆల్రెడీ డిస్పాచెస్ మొదలైనాయి. సో ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. కొంత మనం సరిగా దీన్ని కోఆర్డినేట్ చేసేస్తే ఈ సమస్య నుంచి బయట వస్తాము. ఆల్రెడీ పొద్దున సీఎం గారు టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది. సీఎం గారు చాలా గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు హెచ్పీసీఎల్ కానీ, బీపీసీఎల్ కానీ, ఐఓసీఎల్ ఈ 3 కంపెనీస్ సీనియర్ ఆర్ఎమ్స్తో కూడా మాట్లాడుతున్నాము. నెల్లూరు జిల్లా వరకు అసలు ప్రాబ్లం ఏం లేదు. ఈరోజు కూడా సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ డీజిల్ అక్కడ నుంచి డిస్పాచ్ అయింది. 12 నుంచి ఆ ట్యాంకర్స్ మాకు రావడం జరుగుతుంది. ప్రతి పంప్ స్టేషన్లో విఆర్ఓ కానీ తర్వాత కానిస్టేబుల్ కానీ కూడా పెట్టడం జరిగింది.
ఈ వచ్చిన వెహికల్స్ని కూడా గ్రీన్ ఛానల్ పెట్టేసి ఈ తొందరగా ఈ ట్యాంక్స్ని ఫిల్ చేయడానికి మేము వర్కౌట్ చేస్తున్నాము. సో సేమ్ ఒక సైడ్ అంటే బీ రెస్పాన్సిబుల్ సిటిజన్ అండ్ ద సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా కష్టపడి పని చేస్తున్నారు. బై ఈవినింగ్ ఎట్టి పరిస్థితిలో సిచ్యువేషన్ విల్ బీ అండర్ నార్మల్సీ. థ్యాంక్ యూ.